గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డిసెంబర్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? పరిష్కారాలు యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో డిసెంబర్ మాసం కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారు. మరి కుంభరాశి వారికి సూర్య భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మా. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి ఉంది. 10-11 స్థానాల్లో సూర్య భగవానుడు ఈ 2 మాసాలు కూడా వచ్చే మాసంలో కూడా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నప్పుడు చక్కని ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, అనుకున్నటువంటి కోరికలు తీరడం, తర్వాత వాళ్ళు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక సిద్ధించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత వీరికి కుజగ్రహం మాత్రం 10-11 స్థానాలు అంటే 15 రోజులు అనుకూలంగా ఉంది, 15 రోజులు అనుకూలంగా లేదు. అంటే ఉన్న దాంట్లో సదురుకోవడం. అంటే 100 రూపాయలు సంపాదించాలనుకోండి, 100 రూపాయల వరకే ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. దానికంటే ఎక్కువ చేస్తే మాత్రం రుణాలు పెరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వీరికి కుంభరాశి జాతకులకు మరి బుధగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉంది, 10వ స్థానంలో ఉంది. చాలా ఆలోచించి పనులు చేస్తారు, బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బుద్ధి కుశలతోటి చేసే పనులు ఎప్పటికి కూడా ఉపయోగకరంగా కనబడుతూ ఉంటాయి. తర్వాత కుంభరాశి జాతకులకు శుక్రుడు 5 శుక్రగ్రహం ఏదైతే ఉందో వీరికి మరి 10-11 స్థానాలలో కనబడుతున్నాడు. అంటే ఈ 10-11 స్థానాలలో 15 రోజులు శుక్రగ్రహం అనుకూలంగా ఉంటారు, 15 రోజులు అనుకూలంగా ఉండరు. అంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు కుటుంబంలో వచ్చే అవకాశాలు. కానీ మహాలక్ష్మి వీళ్ళకి అన్నిటికంటే ప్రధానమైనటువంటి సపోర్ట్ ఇచ్చే గ్రహము గురువు. ఆ గురుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళు చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి, కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టవచ్చు. తర్వాత విదేశీ యోగ్యత ఉన్నది విద్యార్థులకు. తర్వాత వివాహాలకు ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త రాజకీయ నాయకులు అరంగేట్రం చేసే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకు కనబడుతుందమ్మా. తర్వాత వీరికి శని భగవాను మాత్రం ద్వితీయంలో ఉన్నాడు. అంటే మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు. కొంతవరకు మానసిక శారీరక చిత్త చాంచల్యం కలగకుండా తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. తర్వాత 1-7 స్థానాలలో రాహు కేతువులు వీళ్ళిద్దరు కొంత అనుకూలంగా లేరు. అయితే వీరికి సూచన ఏమిటంటే లగ్న కుండల్లో కాలసర్ప దోషం ఉంటే తప్పకుండా కాలసర్ప పూజ చేసుకోవడం. తర్వాత వీరికి ముఖ్యంగా మనము శని, తర్వాత రాహువు, కేతువు వీటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం, తర్వాత దుర్గామాత యొక్క ఆరాధన, లేదు ఏది చేయలేనటువంటి వీలు లేనటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఒక అర్చక స్వామికి ఇవ్వడం అనేది తగినటువంటి సూచన. నమస్కారం.